సినీ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. అయితే ఈసారి సినిమా విషయంతో కాదు, భారతీయ సాంప్రదాయాలు, మహిళల అలంకరణలపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియోలో అనసూయ తన తల్లి గురించి ప్రస్తావించారు. తన తల్లి గతంలో కాటుక, నుదుట బొట్టు, తలలో పూలు, గాజులు వంటి అలంకరణలతో ఎంతో అందంగా కనిపించేవారని గుర్తు చేసుకున్నారు. అయితే 3 ఏళ్ల క్రితం తన తండ్రి మరణించిన తర్వాత తల్లి ఆ అలంకరణలకు దూరం అవ్వడం తనను బాధించిందని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకు అమ్మమ్మలు గాజులు, గజ్జెలు, కాటుక, గోరింటాకు వంటి అలంకరణలను నేర్పిస్తారని, మరి వాటిని పెళ్లి, భర్తతో ఎందుకు ముడిపెట్టాలి అంటూ అనసూయ ప్రశ్నించారు. భర్త చనిపోయిన తర్వాత బొట్టు, గాజులు, పూలు తీసేయాలనే ఆచారం ఎందుకుండాలి? ఒకవేళ అలంకరణలకు దూరం కావాల్సిందే అనుకుంటే అమ్మ లేదా అమ్మమ్మ చనిపోయినప్పుడు ఎందుకు చేయకూడదని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అనసూయ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె చెప్పిన విషయాల్లో తప్పేమీ లేదని, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు, సాంప్రదాయాలకు అడ్డంకిగా చేయకూడదని అంటున్నారు. మరికొందరు మాత్రం అనసూయ వీడియోలో నుదుట బొట్టు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. భర్త బతికే ఉన్నప్పుడు మీరు బొట్టు లేకుండా వీడియో చేస్తున్నారు, మరి ఇతరులకి సాంప్రదాయాల గురించి ఎందుకు చెప్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అనసూయ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సాంప్రదాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళలపై ఉన్న సామాజిక ఆచారాలు, ఈ 3 అంశాలపై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది.